IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు, ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ డాక్టర్ ప్రొఫెసర్ పాపిరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, నిన్నటి బడ్జెట్ సమావేశాలు మీరు కూడా చూసి ఉండే ఉంటారు. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ ఏమో దాదాపుగా 15,000 కోట్లు కేంద్రం కేటాయించింది. కానీ తెలంగాణకు మాత్రం కనీసం 8 మంది ఎంపీలున్నా కూడా కనీసం 8 పైసలు కూడా తెలంగాణ రాష్ట్రానికి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పొందుపరచని పరిస్థితి. అదేవిధంగా 2 కేంద్ర మంత్రి పదవులు తెలంగాణలో ఉన్న ఎంపీలు తీసుకొచ్చారు, కానీ 8 రూపాయలు కూడా తీసుకురాని పరిస్థితి. సో ముఖ్యంగా ఈ బడ్జెట్ని మీరు ఎట్లా చూస్తారు? మీ అనాలిసిస్ ఏంటి? బడ్జెట్ అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇది 11వ బడ్జెట్. అంటే 2 సార్లు గవర్నమెంట్ తర్వాత 3వ విడత మళ్ళీ గెలిచి తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆ ఎలక్షన్స్లలో వాళ్ళ కొంత ప్రతికూల ఫలితాలు వచ్చినాయి కాబట్టి ఏ అంశాలు అయితే వచ్చినాయో దాని మీద కొంత బడ్జెట్ ఎక్కువ శాతం పెట్టి బాగా చేస్తారు అనుకున్నా కూడా అది అనుకున్నంత చేసింది, కానీ అనుకున్నంత స్థాయిలో చేయలేదు. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వస్తే 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించినప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేక విధాలైన హామీలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అప్పుడు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు పెద్ద ఎత్తున అడిగింది ఏంటంటే, మాకు హైదరాబాద్ అటువంటి ఒక పెద్ద సిటీ పోతున్నది, ఈ సిటీ పోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు రెవెన్యూ అనేది రాదు, అంటే ఆదాయం ప్రభుత్వానికి ఉండదు, లోడ్ బడ్జెట్ ఉంటుంది. కాబట్టి కొన్ని రోజుల వరకు కేంద్ర ప్రభుత్వం మేము మమ్మల్ని విభజిస్తున్నారు కాబట్టి మాకు ఏదైతే ఆదాయం తగ్గుతుందో, మాకు నష్టపోతామో ఆ మేరకు ఇవ్వాలంటే ఆ విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది. అటు ఆంధ్ర ప్రాంతంతో పాటుగా తెలంగాణ ప్రాంతానికి కూడా కొన్ని సదుపాయాలు ఇవ్వడం, కొంత విధంగా కరెంటు కానీ మిగతా ఎడ్యుకేషన్లు కానీ లేకపోతే మిగతా అంశాల మీద కూడా తెలంగాణ ప్రాంతానికి కూడా కొంత ఇవ్వాలి. కానీ దురదృష్టవశాత్తు 2014 తర్వాత కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ పార్టీ వచ్చి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అటు ఆంధ్ర రాష్ట్రానికి కానీ ఇటు తెలంగాణ రాష్ట్రానికి కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే విభజన చట్టంలో వాళ్ళు హామీలు ఇచ్చారో ఏ హామీలను కూడా వాళ్ళు అమలు చేయలేదు. దానిలో ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది, ఇటు తెలంగాణ రాష్ట్రం కూడా నష్టపోయింది. అయితే 10 సంవత్సరాల తర్వాత నిన్నటి బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ విభజన హామీ చట్టం కింద ఇచ్చినామని చెప్పడం జరిగింది. అయితే మనం అంతకుముందు 10 బడ్జెట్లు చూస్తే ఆ 10 బడ్జెట్లో కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మనకు ఆ మాట వినబడదు. నిన్న కారణం ఏంటంటే చంద్రబాబు గారి 16 మంది ఎంపీలు లేదా పవన్ గారి 2 ఎంపీలు లేదా ఆ మాట కొత్త ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆ ఎంపీల సంఖ్యతోనే ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిగా ఇవాళ మోడీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఆ మేరకు ఇవ్వగలిగిండు. కానీ తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఎటువంటి హామీలను అమలు చేయకపోవడమే కాక ఎటువంటి ప్రత్యేకమైన డెవలప్మెంట్ కూడా ఏం చేయలేదు. అటు కొంత మేరకు ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం జరిగింది, అది 15,000 కోట్ల అనేది పెద్ద సమస్య కాదు. కొంత బీహార్ రాష్ట్రానికి ఎక్కువ చేసినట్టు కూడా చెప్పారు. కానీ నిన్న బడ్జెట్ చూసిన తర్వాత జనాలలో ఒక విధమైన ఒక నిరాశ, అంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇంత పెద్ద ఎత్తున దారుణంగా మోసం చేసింది. బీజేపీకి మొన్న వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ లేకుండా మోడీ యొక్క మోడీ మీద నమ్మకంతో 8 ఎంపీ సీట్లను గెలిపించారు. అందులో ఒక కేంద్ర మంత్రి, క్యాబినెట్ ర్యాంక్ మంత్రి ఉన్నాడు, ఒక సహాయ మంత్రి ఉన్నాడు, 2 మంత్రులు ఉన్నారు, వాళ్ళతో పాటు ఇంకా 6 ఎంపీలు ఉన్నారు. అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున కాదు, మామూలు కూడా పెద్దగా ఈ బడ్జెట్లో ఏమి లేదు. కాబట్టి ఇవాళ చాలామంది ప్రజలు కానీ ఈవెన్ తెలంగాణ ఎవరైతే బీజేపీకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా నిరుత్సాహంతో బీజేపీ ఈ రాష్ట్రానికి ఏం చేయలేదని ఒక గట్టి బలమైన భావనకు రావడం జరిగింది. అంటే చంద్రబాబుకి 16 మంది ఎంపీలు ఉండడం, అటు నితీష్ కుమార్కి ఉండడం వల్లనే 2 రాష్ట్రాలకు కేవలం బీహార్ బడ్జెట్ అదేవిధంగా ఏపీ బడ్జెట్ మాదిరిగా ఈ బడ్జెట్ ఉందంటారా? ఇప్పుడు ఈ కొద్దిగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇవ్వడం కానీ
లేకపోతే అటు బీహార్ గవర్నమెంట్కి ఇవ్వడం కానీ అటు నితీష్ కుమార్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎందుకంటే వాళ్ళ యొక్క ఎంపీలతోనే ఇవాళ ఎన్డీఏ కూటమి ఉన్నది కాబట్టి, ఆ ఎన్డీఏ కూటమిలో వీళ్ళ సపోర్ట్ లేకపోతే ప్రభుత్వం ఉండే అవకాశం లేదు కాబట్టి ఆ మాత్రమైనా ఇవ్వగలిగారు. కానీ మిగతా రాష్ట్రాలందరూ కూడా వాళ్ళు ఒక విధంగా మొండి చేయి చూపెట్టారు. ఆ పెద్దగా ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏదైతే ఈ ఉద్యోగిత కల్పన మిగతా అంశాలలో కూడా అనుకున్నంత పెద్ద ఎత్తున వాళ్ళు కొంత చేశారు కానీ ఆ చేసింది సరిపోదు, ఇంకా పెద్ద ఎత్తున చేసేది ఉంటే. కానీ ఆ లెవెల్లో కూడా వాళ్ళు బడ్జెట్లు ప్రక్రియ కానీ ఏవైతే చర్యలు తీసుకోవాలని అవి చేయలేదు.